చెప్తారా? దైవజనులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నా. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ మంచి అవకాశాన్ని కలుగజేసిన దైవజనులు డిన్ని ఇజ్రాయెల్ గారికి, వారి కుటుంబానికి, సిఎఫ్సి కుటుంబంతటికి ప్రభు పేరిట నా కృతజ్ఞతా వందనాలు తెలుపుకుంటున్నా. ప్రభునందు వారి ప్రయాస, వారి ఆసక్తి, వారి ప్రార్థన, ఈ సభల నిర్వహణ నిశ్చయంగా నూరంతర ఫలితాన్ని వారికి అనుగ్రహించుగాక. ఒకంత ఆలస్యంగా వచ్చాను, మన్నించమని కోరుతా ఉన్నాను. సారీ. ఈ మిగిలిన సమయంలో దేవుని మాట మీతో పంచుకోవడానికి ఉదయకాలమే ప్రభువును దర్శించి సిద్ధపరిచారు. కాస్త బలహీన ఉన్న కారణంగా కూర్చొని దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించే అనుమతి ఇవ్వండి. కృపగల దేవుడు మనలందరినీ దర్శించునుగాక. ఈనాటి ధ్యానం కొరకై మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగి. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. మంచిగా స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఇంకొంచెం మంచిగా హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ అవునని, ఆమేన్, స్తోత్రం చెబుతూ ఏకీభవించాలని ప్రభు పేరట కోరుతున్నా. అంగీకరించిన వారు ఆమేన్ అనండి. ఆమేన్. ప్రియులారా, అంత పండుగ వాతావరణం, సంరంభం. ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి హృదయాలు, అంత సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. కానీ ఈ పూట ప్రభు నాకు ఇచ్చిన సందేశం, గుండె లోతుల్లో నుంచి కన్నీళ్లతో చేతులెత్తి అభ్యర్థన చేయాల్సినటువంటి సందేశం. ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఈజ్ దయచేసి చేర్చుకోండి. మీరందరూ అంటారా మాట? మౌనం నశించును గాక. పోన్లే, మనకి ఏదైనా గాక వినబడితే తప్ప అసలు ఆమెను పలకదుగా. దయచేసి చేర్చుకోండి అనండి. దయచేసి చేర్చుకోండి. కనీసం వైగర్లా అనొచ్చుగా. దయచేసి చేర్చుకోండి. తేడా స్వరం ఏదో పలికింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని, దూత వర్తమానము తెచ్చాడని, పరలోకమే భూమి మీదకి వచ్చేసిందని, నరపరమాత్మల దైవిక సంగమానానికి మార్గము సుగమమైందని, ధరణి ధన్యమైపోయిందని, సంబరం అమ్మరాన్ని దాటుతోందని, దిక్కులు పిక్కటిల్లే విధముగా క్రైస్తవ గుండె చప్పుడు వినవస్తోంది. కానీ ఈ సంరంభాల మాటున, ఈ ఆనందపు అపేక్షలు అక్షర రూపం దాల్చున్నట్లుగా, వాస్తవ రూపం దాల్చున్నట్లుగా ఈ దైవాన్ని, దైవత్వాన్ని చేర్చుకునేవారు కావాలి. సభలో ఉన్న దేవుని భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను, ఒకవేళ వేరే వేరే ప్రాంతాల్లో ఉండి కూడా
లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారికి కూడా నేను మనవి చేస్తున్నాను. చేర్చుకొనుటకు నువ్వు భయపడవద్దు అని గబ్రియేలు కన్య మరియ దగ్గరికి తెచ్చిన వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తూ, దేవుని ప్రేమించేవారు, దేవుని భయము కలిగిన వారు, వాక్యాన్ని గౌరవించేవారు, దైవిక అనుభవాలు కలిగిన వారు, పారమార్థిక ప్రయోజనాల కోసమే భూమి మీద భక్తి చేయాలని నిష్ఠ కలిగిన వారు, యథాశక్తి భక్తి చేసేస్తున్న వారు కూడా చేర్చుకోలేదు. క్రిస్మస్ సంరంభాల మాటున దాగి ఉన్న ఈ దుఃఖాన్ని మీ ముందు పెట్టనివ్వండి. రాత్రి ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు చేర్చుకోవాలి అనే క్రమంలో నేను కొన్ని సంగతులు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక్కొక్క వచనం చదవక్కర్లేదు, ముచ్చట్లు మీకు తెలిసినవే కదా. దైవ వర్తమానికుడు పరలోకముందు దిగి వచ్చిన గబ్రియేలు ప్రధాన దూత కన్య మరియను దర్శించి, అమ్మా దయాప్రాప్తులలో నీకు శుభం. ఏమిటా శుభం? 31వ వచనం లోకాసు వార్త 1లో మాట్లాడుతున్నాను. దయాప్రాప్తురాలు నీకు శుభం, దేవుని దయ పొందావు, దేవుని కృప పొందావు, నువ్వు ధన్యురాలివి, నువ్వు భాగ్యవంతురాలివి. మామూలు భాషలో చెప్పాలంటే ఈ తరంలో నువ్వే అదృష్టవంతురాలివి అని. ఏమిటయ్యా ధన్యత అని ఆమె ఉక్కిరిబిక్కిరైపోతున్న వేళ ఆమె చెప్పిన పిడుగు లాంటి వార్త చెప్పనా? దేవదూత చెప్పిన మాట, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు. దేవుని బిడ్డలారా, ఇది ఎంత ప్రమాదకరమైన వార్త! ఆమె పురుషుడు ఎరుగని కన్యక, పరిశుద్ధురాలు. పరలోకము భూమి మీద దుర్భిని వేసి చూస్తే నిష్కలంకమైనటువంటి పరిశుద్ధ కన్యకగా తన జీవితముతో పరలోకపు తండ్రిని మురిపించినటువంటి పరిశుద్ధ స్థితి కలిగిన వ్యక్తి కదా కన్య మరియ. వివాహము కాకమునిపే, పురుషుని ఎరుగకమునిపే ఇప్పుడు ఆమె గర్భము ధరించాలట. మరి ఇప్పటికే ఖాయమైపోయిన పెళ్లి సంగతి ఏమిటి? ఇరు కుటుంబాల్లో జరుగుతున్న ఏర్పాట్ల సంగతి ఏమిటి? ఇంతకాలం భూమి మీద కలిగిన మంచి సాక్ష్యం సంగతి ఏమిటి? నాకు చెప్పలేదు, నన్ను సిద్ధపరచలేదు. ఇలాంటిది ఏదైనా ఉంటే మరి ప్రధాన లోకంలో చెప్పాల్సింది నువ్వు. ప్రధానం అయిపోయిన తర్వాత రేపో మాపో పెళ్ళని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పరలోకంలో మా జీవితంలో జొరబడి మళ్ళీ శుభవార్తలు చెబుతూ, నువ్వు దయ పొందావని చెబుతూ, పెళ్లికి ముందే నేను గర్భవతి అవ్వాలని మాట్లాడతావా? నా క్షమ కొరకు వచ్చావా? నువ్వు చెప్పింది నిజంగా శుభవార్త ఇది. ఇలాంటి భావావేశం కలిగేదానికి అవకాశం లేదు. మీరు ఆలోచించండి. ఆ బాధ మనకి అర్థం కావాలంటే ఒకసారి ఊహించుకొని, ఒక దైవజనుడే ఒక ఇంటికి వచ్చి ప్రధానమైన బిడ్డను పట్టుకొని, పరిశుద్ధముగా జీవితాన్ని కాపాడుకుంటున్న బిడ్డను పట్టుకొని, ఇంకా పెళ్లి కాని బిడ్డను పట్టుకొని, నువ్వు ప్రధానమైందని తెలుసు, నీకు ఇంకా వివాహం కాలేదని తెలుసు, నువ్వు పరిశుద్ధురాలుగా ఉన్నావని తెలుసు, అయితే వివాహం లోపే నువ్వు గర్భము ధరించాలి, ఇది దేవుని చిత్తం అంటే ఎవడైనా అవునని ఆమె అంటాడా అండి? ఆ సమాచారాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎవరన్నా? ఒకవేళ అపరిమితమైన దైవభక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే కూడా, అయ్యా నా ప్రాణమన్న తీసుకోగాని భూమి మీద సాక్ష్యాన్ని కోల్పోయి, పరువును కోల్పోయి బతికే ఈ దుర్పరిస్థితి నాకు వద్దయ్యా. నేను అందుకే గత అనేక సంవత్సరాలుగా నా ప్రసంగాల్లో తరచుగా చెబుతున్న ఒక మాట, క్రైస్తవుడు దైవ సేవకుడు ఎన్ని శ్రమలైనా పడతాడు కానీ నింద పడటానికి ఇష్టపడ్డాం.
చాలా సంవత్సరాల క్రితం నాకు అలాంటి పరిస్థితి ఎదురైతే, నీ కోసం చిన్నప్పటి నుంచి అంటే సేవకు వచ్చినప్పటి నుంచి ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని బాధలు పడ్డాను, కానీ ఈ మాట నా వల్ల కాదు, నేను పడలేను. ఈ మాట తప్పుని నిరూపించు, నేను నిర్దోషులు నిరూపించు, లేదా నా ప్రాణం తీసుకుని నాకు రెండో ఆప్షన్ వద్దే నాకు అని ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడారు. నా కుమారుడా, నా కొరకు ఎన్నో శ్రమలు పడ్డానన్నావు, ఇంకెన్నైనా పడతానంటున్నావు, మరి ఇది ఎందుకు పడవంటే ఇది నింద, ఇది మాట నా వల్ల కాదు. ప్రభు నాతో అన్నమాట, నింద కూడా ఒక శ్రమే కదా. వచ్చిన విచిత్రమైన వ్యాఖ్యానం ఏమిటంటే, నిందను ఎప్పుడో శ్రమలోంచి తప్పించేసే మనం దానికి ప్రమోషన్ ఇచ్చాం, అదేందో. నిజానికి శ్రమలన్నింటికల్లా అర్జెంటుగా ప్రమోషన్ తెచ్చిపెట్టే ఒకే ఒక్క శ్రమ పేరు నింద. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత. నీ బిడ్డలను ఘనపరచు దేవానికి స్తోత్రమని మనం ఎంత బాగా ఆరాధన చేయగలం, కానీ ఆ ఘనతకు ముందు రావాల్సినటువంటి ఆ నిందన విషయంలో వస్తే నేను చావనన్నా చేస్తాను, కానీ నా వల్ల కాదంట. ఎందుకో క్రైస్తవ్యంలో పరువు చాలా ఎక్కువైపోతుంది. పరిశుద్ధత కన్నా పరువుకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత కన్నా పరువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. అది వినడానికి చాలా సౌకర్యంగా, అద్భుతంగా, మరి అదే కరెక్ట్ కదా అనిపిస్తుంది, కానీ అది దేవుని దృష్టిలో ఏమిటో మీరు ఒకసారి ఆలోచించండి. మీకు బాగా అర్థం కావడానికి యోసేపు 2 ప్రశ్నలు అడుగుతున్నాను. యోసేపుకు పరువు పోయిందా, పరిశుద్ధత పోయిందా? ఈ మౌనం ఏమి దరిద్రం, ఆయన చక్కగా మంచిగా మాట్లాడొచ్చు కదా. పరువే పోయింది అనండి గట్టిగా. పరిశుద్ధతను కోల్పోయాడా? అంటలా పరిశుద్ధతను కోల్పోయాడా? కానీ తన పరిశుద్ధులను భూమి మీద నమ్ముతాడు. ఇప్పుడు భయంకరంగా మాట్లాడుతున్నారు కదా. ఈ సైతాను ముఖంది ఎవరు? భర్తింటికి వచ్చేపాటికి చుట్టూ చిప్పురు చేసుకొని జాకెట్ చింపుకొని కూర్చొని పొలమని ఎడుతుంది. ఏమైందంటే, కన్న కొడుకులాగా చూసుకుంటే, కన్న బిడ్డలాగా చూసుకుంటే, ఇల్లంటే అధికారం ఇస్తే ఆడెంత అఘాయిత్యం చేయబడు, బలాత్కారం చేయబడు, దుర్మార్గుడు, నువ్వు చంపుతావా లేదని ఎడుతుంది. ఏ భర్తకైనా ఎట్లుంటుంది? సామెతలో చెప్తాడు, భర్తకు పుట్టు రౌద్రం మరణదూత అంటాడు. దాన్ని ఎప్పుడు కంట్రోల్ చేయడు, దాన్ని ఎవరు ఆపలేడు. ఉగ్రత దినముందు ఆస్తికి అక్కర రాదనే పాయింట్ కూడా ఇందులో కలిపేయచ్చు. దేవుని చిత్తాన్ని బట్టి, ఏర్పాటుని బట్టి జైల్లో పెట్టాడు, కానీ సాగు కొట్ల సంపాదన పడేటంటే అడిగేవాడు ఎవడనండి? సైనాధిపతి కాదు ఆయన. పోతిఫర్ కానీ, ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ, జైల్లో తోటి ఖైదీలు కానీ, జైలులో అధికారులు కానీ, పోలీసులు కానీ, దేశం మొత్తం మీద ఇతడు పాపం చేశాడని సంపూర్ణంగా నమ్మారు. ఇద్దరు అతను పాపం చేయలేదని తెలుసు. ఒకరు దేవాతి దేవుడు, రెండో సైతాను ముఖం. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా చెడిపోయాడు, పడిపోయాడనే. మీరు ఇలా ఊహించండి, తీసుకెళ్లి జైల్లో పెట్టారు మనోడిని. బాగా కెరడగట్టినటువంటి దుర్మార్గులు, దుష్టులు, పాపులు, బలత్కారులు, అందులో పిహెచ్లు కొట్టేసి వాళ్ళందరూ అక్కడే ఉన్నారుగా. దీనంగా, దిగులుగా, బాధగా వస్తున్న వ్యక్తిని పెట్టుకుని, ఎరా ఏం చేశావు నువ్వు అంటే ఒక సీనియర్ మోస్ట్ ఖైదీ, 1 నెంబర్గా చోరేవో ఆడంటాడు, ఏం చేసావురా అంటే, నేనేం పాపం చేయలేదండి, ఇలాగ న్యాయంగానే మేము కూడా అలాగే చెప్తాం, కానీ చెప్పురా. పోలీసు వాళ్ళ దగ్గర చెప్పాలి, కానీ మనం చెప్పేసుకోవచ్చు. ఏంటి మ్యాటరా? బాబు నేను ఏమి చేయలేదండి, బాబు నేను ఏమి చేయలేదండి, బాబు నిజమండి, బాబు నేను దేవుడికి భయపడే మనిషిని బాబు అంటే, ఈలో పోలీసుడు ఆడ అలాగే మాట్లాడతాడు. కన్న తల్లి మీద అగాయిత్యమైన దుష్టుడు, నీచుడు, దుర్మార్గుడు, నీకన్నా నేనైనా ఏమరా అంటాడు ఆ పాపిస్తుడు. ఐగుప్తు ఇనుము యోసేపును బాధించిన దానికంటే ఇలా మాటలు, నిందలు ఎక్కువ భరించలేదా? మీకు చెప్పే పాయింట్ ఏంటి తెలుసా? శ్రమలన్నీ కూడా, ఆర్థిక కష్టాలు వస్తే, రోగాలు వస్తే, బాధలు వస్తే, ఎన్ని వచ్చినా సరే కష్టములతో స్తుతితో హల్లెలూయా మంచి ఉద్యోగం ఉంటుంది. ఇంతలో మాట ఒకడంటే, వీడి పలానికి అక్రమ సంబంధం, ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది అంటే చచ్చిపోవాలనిపిస్తుందే కదా. ఈ క్రిస్మస్ పండుగల వాతావరణం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఇలాంటి బాధలు పడినందుకే హ్యాపీ క్రిస్మస్ అన్నాను, లేదు నీకు. నాటుకోడి కోసిన దగ్గర నుంచి వండేదాకా దగ్గర పెట్టుకుందంట కొడుకుని తల్లి.
కోసి శుభ్రం చేసి కాల్చి ముక్కలు చేసి మసాలాలోని వంట చేసి తిప్పలు పడిందాక అంతా వండిన తర్వాత 4 ముక్కలేసి అన్నం పెడితే గబగబా తినేసి ఇంత మాత్రం దానికి ఇంత శ్రమ చేయాలి మమ్మీ అన్నాడట. అప్పుడు అమ్మందంట, ఈ ముక్కి నేను చాలాసార్లు అన్నా, నువ్వు పట్టించుకోలేదు. ఆ బాధ నీకు తెలిస్తే తగ్గేళ్ళ దగ్గర పెట్టుకున్నాను. మీరు అలాగెళ్ళి ఆడుకొని వచ్చే నేను వండేస్తానంటే ఆడుకొని వచ్చేప్పుడు రెడీ పెడితే తినేసి ఆహా ఓహో అంటున్నాడు. పేక్ కోసిన కానించి తొంతంతో దగ్గర పెట్టి ఆడుతానని చెప్పితే పేన మీదకి వచ్చేసింది అడిగి. ఇంత మాత్రపు రుచిని ఆస్వాదించడానికి ఇంతటి కటు బాధ నుందుట అవసరమా తల్లి అంటే, ఇప్పటి నుంచి శాఖాహారం అయిపోయినా, ఆకు తిన్న మేక కొండలు ఎక్కున్న మేక తిన్న మనిషి మంచం ఎక్కున్న, అందుకే చెప్పారు మేనేజ్ చేయక అని ఫైనల్ చేసిందంట. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, అర్ధరాత్రి కేకులు, తెల్లరగడ్డ బిర్యానీ. ఈ బేభత్సమంతా నీకు ఎట్టొచ్చిందిరా? ఒక పరిశుద్ధమైన కన్యక ఇంటి వారితో కూడా భయంకరమైన మాటలు పడితే వచ్చింది నీకు. అరే భూమి మీద ఎవరో నమ్మకపోయినా పర్లేదు, ఒక కన్న తల్లి చేయబడితే ఎంత గుండె పగిలిపోద్దండి. ఏంటమ్మా ఇది? ఎవరికి జవాబు చెప్పుకోలేకపోతున్నాం, తలెత్తుకోలేకపోతున్నాం. పొద్దున్న లేస్తే ప్రార్థన భక్తి అంటూ పెంచావు, ఎందుకు ఇలా తగలబడ్డావు? ఏం చేసావే నువ్వు? ఇప్పుడు నా కన్ను గప్పి ఇంత ఘోరం జరిగిపోయిందా మమ్మీ? నేను ఏం చేయలేదు మమ్మీ. నా గర్భములో ఉన్నది పాపం కాదు, దేవుని వాక్యం. దీనికి ఎవడు కారణం కాదు, ఇది దేవుని పరిశుద్ధాత్మలో జరిగింది. ఇది నా సరదా కాదు, దేవుని చిత్తం. దీనికి వచ్చేది నష్టం కాదు, దేవుని రామ మహిమ కొరకు. ఇదిగో లోక రక్షకుడే రాబోతుంది. అవునా బిడ్డ? హల్లెలూయా అందా తల్లి. చెవాడివా మాటలు నేర్చో, పనికి మళ్ళీ మాటలో. ఎంత కోపగించుకున్నా కన్న తల్లికి బిడ్డ తల్లిగా పోతున్న క్షణాల మీద కనికరం వస్తుందట. ఎదిరించి పెళ్లి చేసుకున్నా, ఇంట్లోంచి పారిపోయిన భ్రష్టురాలైనా, సభ్య సమాజంలో తలవంపులు తెప్పే పనికి మాలి పనిచేసిన నీచురాలైనా, తాను ఒక తల్లిగా పోతున్న ప్రసవ గడియలు వస్తే తల్లి కోపం ప్లేస్ లో జాలి కనికరం వస్తుందట. ఈ క్షణానికైనా నిలబడదాం అక్కడ అనుకుంటుందట. ఆ తల్లి మనసు అట్లా కూడా కరగలేదు. మళ్ళీ మాట్లాడుకో. నేను అంటున్నాను, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు కలిగిన సమాచారం తెచ్చాడు ఎవరో? మాట్లాడతలేదు ఎవరో? అప్పుడు మరియం ఏముంది? అప్పుడు మరియం ఏముంది? మా నాన్నగారిని గేకెత్తాను, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ప్రధానం అయిపోతే రేపో మాపో పెళ్ళి అనుకుంటే ఈ మూమెంట్ లో వచ్చి నువ్వు ఇష్టం మాటలు మాట్లాడతావా? అసలు దైవజనుడువా, దైవజనుడువా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మా సంఘ పెద్దలు మిల్తా, కమిటీని మిల్తా, దేవుని స్తోత్రం, పెళ్లి ప్రకటన 2 సార్లు చెప్పారు చర్చలో. ఇప్పటికే నువ్వేం పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు? నా క్షేమం కోరుకుంటున్నావా, నాశనం కోరుకుంటున్నావా? మరియను గురించి యోసేపుతో మాట్లాడుతూ నువ్వు ఆమెను చేర్చుకోవడానికి భయపడొద్దని యోసేపును ప్రిపేర్ చేస్తున్నాడు. మరియమును గురించి యోసేపుకి రికమెండ్ చేస్తున్నాడు. నీ పక్షంగా దేవుడు దిగివచ్చి, నీ పక్షంగా ప్రధాన దూతలు దిగివచ్చి, నీ పక్షంగా ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలంటే, నిన్ను గురించి ఒక మంచి మాట చెప్పాలంటే, నీకు ఇలాంటి సపోర్ట్ రావాలంటే, నువ్వు చేర్చుకో అని అడిగి చెప్పాలంటే నువ్వు ముందు ఆయన చేర్చుకొని ఉండాలా? హ్యాపీ క్రిస్మస్ అంటమే ఓ 10-15 ఏళ్ల క్రితం రాశాను కవిత. ఇంటి పైన స్టారు, ఇంటిలోని బారు, అయినా హ్యాపీ క్రిస్మస్ ఏనా? ఈ రోజు ఒక సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంతటి సంరంభం, ఇంతటి ఆనందం, ఇంతటి సంతోషం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఆనంద డోలికలలో తేలి ఆడుతున్న రేపో మోపో పెళ్లి సందర్భంలో ఉన్న ఒక కన్యక జీవితంలోకి పిడుగులాంటి వార్త తెచ్చిన వర్తమానికుని కూడా చేర్చుకొనిన కారణంగానే ఈ మొత్తం విశ్వానికి సరిపడ ఆనందం స్టార్ట్ అయింది. కొంచెం గట్టిగా హల్లెలూయా. అందుకనే నా అభ్యర్థన ఏంటంటే, దయచేసి చేర్చుకోండి. దైవ సేవకులని వర్తమానికులను దూరం పెట్టి వారిని శత్రువులుగా భావించి నువ్వేమిటి ఇందులో పావుకునేది నాకు చెప్పు. కొన్ని మాటలు చెప్పనా మీకు?
ఇర్మియా గారు పొద్దున లేస్తే రాత్రి దాకా వీధిలో తిరిగి, అయ్యో దేవుని తీర్పు రాబోతుంది, దేవుని కోపం వస్తుంది, మీరు చేసిన పాపాలను బట్టి ఒప్పుకోండి, వారి మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి అని చెప్తాంటే అసలు ఖాతరు చేసేవాళ్ళు కాదంట. ముఖమును కాక వీపు చూపించేవారట. అంటే తిరస్కారం, తృణీకారం, తిరుగుబాటు చెప్పి 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 వారి యొక్క గర్వాంధ జీవితానికి వ్యధను తిన దైవజనుడు, చెయ్యి మళ్ళీ మీ వీధిలోకి వచ్చి మీకు సువార్త చెప్తే చిచ్చి అనంటరా అని శరాకు వచ్చి ఇంటికి వెళ్ళిపోడంట. వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని కాళ్ళకి ముగించేసాను, ప్రభు కోటం పాదాలు దులిపేశాను, ఇంకెవరికైనా చెప్పండి చెప్తాను, 4 మటుకు చెప్పను, గట్టిగానే చెప్పి వచ్చేసాను, ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయిందని యేసు ప్రభు చెప్పాడంట. ప్రార్థన చేసి పడుకుంటే యేసు ప్రభు లేచి, నాన్న మరొక నూతన ప్రకటన నీకు ఇస్తున్నాను, నీకు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పానంట. ఇంకెవరికైనా చెప్తాను, వాళ్ళకి చెప్పను, మళ్ళీ మీ బొమ్మలో కొత్త చిచ్చి అనమని చెప్పి మరి వచ్చాను అన్నాడంట. లేదు నాన్న, మరి తప్పకుండా నువ్వు వెళ్ళి మాట చెప్పాలి అని నేను వెళ్ళిపోయాడంట. నేను చెప్పను అని దుప్పడు ముసుగేసి పడుకున్నాడంట. ఆ మాట ఎముకల్లోకి వెళ్ళిపోయి కాల్చేస్తుందంట. తట్టుకోలేక మంట, వేడి, బాధ, ఇది వాళ్ళకి చెప్తే గప్ప నాకు చల్లారదలేతే ఎముకలు తగలడిపోతాయి అని గబగబా సెంటర్కి వెళ్ళిపోయి ప్రభునందు ప్రియులారా అనగానే ఒకడు వచ్చి, అయిపోయిందా బేడా అని, ఇంకా చెప్పనని మా ఊరిలోకి రాని, మా వీధిలోకి రాని చెప్పావుగా, మాకు తెలిసిన ఈ పాత్రలు ఎవరు మెలగెడుతుంది, మాకు తెలియదండి. మై జీసస్, ఏమిటిది? నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని వర్తమానమును అంగీకరించలేని వారే ఎక్కువ మంది ఉన్నారు. నేను గెలవబోతున్నానా యుద్ధంలో అడిగాడు, గ్యారంటీ చచ్చిపోతామని చెప్పాడు. నాకు తెలుసు నువ్వు శత్రువై పుట్టే ప్రవక్త కాదు, ముందు అర్జెంట్కి చంపాడు, తీసుకెళ్ళన్నాడు. దైవ సేవకులను చూస్తే, ప్రవక్తలు చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు, పళ్ళు పట్టపట్టు కొరికే వాళ్ళు, రాజుల రమణక్కలు అయితే సామాన్య జనం దాకున్నారు. అన్ని తరములలో ఈ బాబుతుంది. ఏం చేస్తాడు సేవకుడు? ఆయన మాట నీకు ఇబ్బందికరంగా కఠినంగా ఉంటే అది ఆయన మాట కాదన్న సంగతి నీకు తెలీదా? సేవకుడు ఏం చేస్తాడయ్యా? హిజ్కియా, నువ్వు బ్రతుకో, చచ్చిపోతావు, ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. అటు తిరిగి ఏడిచాడు, ఇటు తిరిగి పోతున్నాడు. అతడు ఆ ఇంటి నడిమిశాల దాటిపోక ముందే దేవుని ఆత్మ మళ్ళీ మాట్లాడు, నా కుమారుడా అతని కన్నీరు ఖర్చును చూశాను, విన్నాను, వెళ్ళా బతికిస్తానని చెప్పు అన్నాడు. మళ్ళీ వచ్చి నువ్వు చచ్చిపోవంటా, బతుకుతావంటా. పక్కన కూడా ఉంటాడు, గంటకో మాట చెప్తాడు ఈ భాషలో. ఇందాక వచ్చి చచ్చిపోతాను బెదరగొట్టాడు, 5 నిమిషాల్లో సంద ఏదో ఇచ్చుంటాడు. ఏం సావులే, బతికేస్తావు. బిస్కెట్ చూడగానే, కుక్క తోక ఊపినట్టు డబ్బు చూడగానే పరిగెట్టే రకం ఎవడైనా ఉన్నాడేమో. 12 మందిలో ఒకడు ఉంటాడు, 11 మందిని భూమిని తలకిందలు చేసేశారు. నువ్వు ఆడే కలపడి ఎడతావు ఎందుకు? పాత నిబంధనలు అగ్ని వల్లే బతికిన ప్రవక్తలు బోల్డ్ మంది ఉన్నారు. వీడికి బిలాం క్యారెక్టర్ ఇంట్రెస్ట్, ఎందుకంటే వీడి కరెక్ట్ అయింది, ట్యూన్ అయింది. అదే దేవుని హృదయాన్ని సంతోషపరిచిన మహిమ కలిగిన సేవలు ఎన్నో దావీదు చేశాడు, కానీ ఆ మరొక ఇంట్రెస్ట్ వీడికి. ఓ పెద్ద మనిషి ఇలా చెప్పాడు, ఓ గులాబీ పువ్వును చూసి ఎంతో సంరంభపడే మానవ జాతి, ఆకుల మీద కూడా, కాండమంతా ఆకుల మీద కూడా ముళ్ళే ఉంటాయి. పనికి మళ్ళీ జాతి, పనికి మళ్ళీ పూలు, ఎటు చూసిన ముళ్ళే, దరిద్రం అని ఎవ్వడ సహించుకోడంట. ఒక్క పువ్వును బట్టి 100 ముళ్ళుని హ్యాపీగా భరించేస్తారట. అదే మనిషిలో 100 పువ్వులుండి ఒక్క ముళ్ళు ఉంటే, ఆ ఒక్క ముళ్ళునే జూమ్ చేసి హైలైట్ చేసి మొత్తం రోజుకొచ్చి తమ్నేలు పెట్టి పెడతాడంట. సైతాన్ కా బేట. ముచ్చట అర్థమవుతుందా బిడ్డలారా? అసలు ఏ కాలంలో ఏ దైవజనుని చేర్చుకున్నారు చెప్పండి? ఓరి బాబోయ్, నూతన నిబంధన కాలంకి వస్తే పౌలనే గొప్ప దైవజనుడు. అతని ప్రసంగాలు ఏంటి, అతని రేంజ్ ఏంటి, సామర్థ్యం ఏంటి, అతని ఫిలాసఫీస్ లో ఒక్కొక్క స్టేట్మెంట్ తో ఒక్కొక్క పిహెచ్డి సంపాదించవచ్చు. అలాంటి పెద్ద మనిషిని అంటాడంట ఆ బ్యాచ్ లో ఒకడు. అతని ప్రసంగం ఒకటి కొరగాని అన్నాడు. ఎవడురా గుండెగా అసలు
ఆయన పత్రికలు చదువుతుంటే ఇప్పటికి కొన్ని వందల సార్లు చదివేసిన, ఉపవాసాలు ఉండి మోకాల మీద చదివేసిన, ఇప్పటికీ పొరకెక్కుతలేదు, అర్థమేసత్తలేదు సకాలం సగం. ఏంటో పెద్ద మనిషి మాటలు. ఆ దినాల్లో ఒకడు అనేవాడు అంటే ప్రసంగమా అదో సబ్జెక్టా, ఎందుకో కొరగాని మాటలు మాట్లాడతాడు పౌలు గారు అని చెప్తానట. బాప్తిస్మ యోహాను రేంజ్ ఏంటండి? అతడు మండుతూ ప్రకాశించు దీపమై ఉన్న కాలంలో ఏం జరిగింది తెలుసా? అతని వెలుగులో మీరు కొంతకాలం ఉంటానికి ఇష్టం, కొంతకాలం తర్వాత 3 మందిని చూసేవాళ్ళ. ఇప్పుడు మీటింగ్స్ ట్రెండ్ వేరే. మావుడు ట్రెండ్ని బ్రేక్ చేశాడు కానీ దేవునికి స్తోత్రం. ఇప్పుడు ట్రెండ్ వేరే. పూటకొకటి రావాలి, ఎవడాటాడు వెళ్ళిపోవాలి. ఎక్కడ కూటమైనంతే, ఎక్కడ కూటమైనంతే. ఇంకా 3 రాత్రులు పెట్టు, 5 రాత్రులు పెట్టు, ఎవడు రాత్రిగా రావటమే దేశ రక్తమే ఇచ్చేయి. ఎవరి పాటలు పాటు వెళ్ళిపోతామే, వీడి పాటలు వీళ్ళు పడతామే. దేవునికి స్తోత్రం. నేను చెప్పింది ఏమైనా బాధపడుతుందంటారా? మర్మంగా ఏం చెప్పట్లేదు కదా. నాకు పెద్ద పెద్ద మర్మాలు ఏమొచ్చు? తేలికపాటి మర్మరాలు అంత బరువు ఉంటాయి అంతే. నేను మీకు చేసే మనవి అర్థమవుతుందో లేదో? ఈనాటి సమాజం వర్తమానం స్వీకరించట్లేదు. ఇక వర్తమానం ఇంకెంత కష్టము. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, ఏం పేరు కొట్టేసామా యెరూషలేమా? చిచ్చి చిచ్చి చిచ్చి, నీ టైటిల్ ఏంటి తెలుసా? యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా. ఇదాన్ని బిరుదు, ఇదాన్ని పిలుపు. యెరూషలేం పేరులోనే సమాధానం ఉంది. ప్రాణం తీస్తుంది కదా. తను ఎప్పుడో చాలా కాలం క్రితం ఒకరు అడిగాడు, తను ఏంటంటే అక్కడ ఊరంతా చాలా ఘోరంగా ఉంటుంది, ఎప్పుడు బాబులే, ఎప్పుడు తగులే, ఎప్పుడు రక్తం అంటాడు. సమాధానకర్తను ఊరి వెలుపలి సిలివేశాక ఊర్లో సమాధానం వెలగొత్తరా? వాళ్ళకే తెలియలేదు, ఒకరు నీకోలేదని చెప్పాను. అని కలిగి వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి. ఈ పూట చెప్పే సమాచారం ఒకటే. దైవజనుడు అంటున్నావుగా, క్రైస్తవుని అంటున్నావుగా, భక్తురాలను అంటున్నావుగా, ఆత్మను పొందిన అంటున్నావుగా, భాషలు మాట్లాడుతున్నావు కదా. నువ్వు జీర్ణించుకోలేని, అరిగించుకోలేని, తట్టుకోలేని, పరువు అధ్యాయం అనిపించే ఒక భయంకరమైన సంకల్పాన్ని, చిత్తాన్ని దేవుని ఏర్పాటు మాటలుగా నీకు చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేర్చుకుంటావా? అయ్యాన్ని చేర్చుకోవాలి కానీ హ్యాపీ క్రిస్మస్ అదేం పట్టుకుని ఒక్కొక్కడిని చేర్చుకో. ముందు చేర్చుకో. వాక్యాన్ని రానే, దైవ సేవకుని రానే. భక్తులందరూ స్తోత్రం చెప్పరు. హల్లెలూయా చెప్పండి మంచిగా. హల్లెలూయా. గబ్రియేలులాగా అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన, నీ ప్లాన్ కి, నీ ప్రిపరేషన్ కి, ఎక్స్పెక్టేషన్స్ కి అన్నిటికీ భిన్నమైన, వ్యతిరేకమైన బోధ చేసే పాస్టర్ గారు వస్తే హలో అంటే హలో అంటావా, చెలో అంటావా? అదిగో పలికాడు ఒకడు. ఉంటారా బ్యాచ్? నాకేం డౌట్ లేదు. ఇప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చి గబ్రియల్ ఏం చెప్పాలి సార్? ఏం చెప్పాలా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ, నీ పెళ్లి ఘనముగా జరుగునుగాక. అదిగా అతిరథ మహారాజులందరూ వచ్చునుగాక, ఆకాశమంత పందిరి వేసి బీభత్సమైన వంటలు చేయుదురుగాక, ఎల్ల ప్రజలు నిన్ను దీవించుదురుగాక, ఈ ఏరియాలో నీ పెళ్ళే బీభత్సగా జరుగునుగాక. ఇలాంటి చెప్తే ఆమెను కరువే ఉంటది. 1000 సీమటపాకాయలు దండగట్టి ముట్టిచ్చేసినట్టుగా ఆమె నామే 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 అంటాడు. నాన్నగా పెళ్తాడు వీడు. ఎందుకంటే దీవెన వర్షం, కృపా కిరణం, ఆదరణ కాంతి తగులుతుంది. కానీ గబ్రియేలు అంటాడు కాదు. ఏ విధము చేతులైన ప్రజలను ఉప్పొంగ చేయాలని తాపత్రయం ఆయన ఏం చెప్తే చెప్తాడు. మాట్లాడరా? ఇందాక చచ్చిపోతా ఉన్నా, ఇప్పుడు 10 మందికి ఇంత కట్ట చెప్పాడు, ఇప్పుడు ఎట్ట చెప్పాడు, ఏం చేయమంటావు? వెళ్ళిపోయినా నేను అప్పుడప్పుడు ఎవరి మధ్యలో అందాం అనుకున్నా నీ పూట. ఇక నువ్వు అన్నాక నేనేమంటాను అయ్యా. అందుకే అది కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఈ పాటలనే పిచ్చి వచ్చాడుగా, జడి చెప్తాడు. పెద్ద పెద్దలు కూడా బుష్ మా పొదల మాటని పాడారంటగా. నేను కూడా బుష్ మాటని ఏదైనా పాడదాం అనుకుని ఎట తీసేవి నన్ను. మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంతేనా?
నా పాయింట్ ఒకటే, మరియమ్మకు చెప్పినట్టుగా నీకు దైవజనుడు నీ ప్లాన్ అంతా వివాహం ప్రధానం అయిపోయింది, పెళ్లికి సిద్ధపడదు. ఈ టైంలో వచ్చి నువ్వు గర్భవతి కొంపలను దిగిపోయే న్యూస్ చెప్తే ఇంకోసారి మా ఇంటికి వచ్చి ఉంటే మరి తెలుసుకోవడం. హల్లెలూయా. నేను అంటాను, కఠినమైన ఉపదేశాన్ని తీసుకొచ్చే దైవజనుణ్ణి చేర్చుకొనగలరా? మాట్లాడతలేదు, చేర్చుకోగలరా? ఆమె అన్నారా? కొంతమంది దైవజనుడిని చేర్చుకుంటారు కానీ ఆయన తెచ్చిన ఉపదేశాన్ని చేసుకోరు. మా అయ్యగారు చాలా మంచివారు, మా అయ్యగారు అమ్మాయి బాబు అసలు బాబాయ్ అయ్యి బాబాయ్ మా ఇంక ఎరులో ఇంకా అలా అలాంటి సేవకులు ఎక్కడ లేరండి బాబు. అయ్యి బాబా మా అయ్యగారు ఏంటి ఎక్కడున్నాం? కరెక్టే, మరి అయ్యగారు చెప్పిన ఉపదేశాన్ని ఆ సమర్పణని పాటిస్తూ ఉంటే మరి మేము ట్రై చేస్తున్నాం. యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు, లాజరు బాబు లేడు. అంటే యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకోవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. యేసు ప్రభు ఇంట్లో చేర్చుకుంటే ఆతిథ్యం ఇవ్వడంలో, ఖర్చు పెట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా యేసు ప్రభు మా ఇంట్లో ఉన్నాడు సెంటర్లోకి వెళ్ళి దిమ్మ మీద కూర్చొని చెప్పడం అదొక ప్యాషన్. ఎవరు కొన్నా మా ఇంట్లో ఉన్నాడు అని బయటకు వెళ్ళి చెప్తాడు వీడు. కానీ యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. నా పాయింట్ ఏంటి, కొంతమంది చేర్చుకోరు, కొంతమంది చేర్చుకుంటారు కానీ ఆయన తెచ్చిన ఉపదేశాన్ని చేర్చుకోరు. నిజంగా హ్యాపీ క్రిస్మస్ అనే ఫీల్ రావాలంటే, అది వాస్తవం అవ్వాలంటే వర్తమానికుణ్ణి చేర్చుకోవాలి, వర్తమానాన్ని చేర్చుకోవాలి. అందరూ అనండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానికుణ్ణి చేర్చుకోవాలి అనండి, వర్తమానికుని చేర్చుకోవాలి అనండి గట్టిగా, వర్తమానికుని చేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఆతిథ్యము చేయ మరొకడు అన్న విషయాన్ని మాట్లాడుతూ కొందరు తెలియకనే దైవ సేవకులు దేవదూతలకు ఆతిథ్యం చేశారు. అబ్రహాము కనులెత్తి చూసి ఆ ప్రత్యక్షను గుర్తుపట్టి వారికి ఎదురుగా వెళ్లి సాష్టాంగపడి పూజించి ఆరాధించి చేర్చుకొని ఘనపరిచాడు. పచ్చి ఘోరమైన పాపిష్టి బ్రతుకు బతికినటువంటి రాహాబు తన ప్రజల ఎదుట దేవుడు ఎర్ర సముద్రమును ఆరిపోజేసిన సంగతిని విని ఆ పాపిష్టి గుండె కరిగిపోగా నూతన హృదయాన్ని పొందుకోగా ఆ దైవజనులు ఇంటికి వచ్చినప్పుడు తన ఇంటికి ఎవరు వచ్చినా వారిని లూటీ చేసి వారి బతుకు నాశనం చేసే ఈ పాపిష్టి మనిషి ఇప్పుడు ఆ దైవజనులను కాపాడే బాధ్యతను తన లైఫ్ రిస్క్ చేసి భుజానకెత్తుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా మీలో రాహాబు లాంటి గతం ఉందా, రాహాబు లాంటి బతుకుందా అంటే ఆ మాట అన్నంతగా గుండె పగిలిపోద్ది కదా. ఏం మాట్లాడుతున్నావు, ఏం ప్రశ్నలు అయ్యే, అన్నంత బీపీ వచ్చింది కదా. మరంత నీకే నికృష్ట పాపిష్టి బతుకు కలిగిన వ్యక్తి చేసిన పాటి పని ఎంతో సూపర్ పరిశుద్ధులు ఎందుకు చేయలేకపోతున్నావు? మా తలంపులలో ఆలోచనలు కూడా అలాంటి ఇంత వంట అలాంటిది మేమంతా దైవభక్తి టన్నుల కొద్దీ ఉంది మ్యాటర్ చెప్పుకోవటానికి. మరి దైవజనుడు ముందే జరివేశావుగా. ఏ దైవజనుడిని చేర్చుకున్నావు, ఏ దైవజనుడికి ఆశ్రయం ఇచ్చావు, ఏ దైవజనుడికి పరిచయం చేశావు? నచ్చితే ఒక రకం, నచ్చపోతే ఇంకో రకం. స్టార్ట్ ఇమీడియట్లీ, లాజర్ ఈజ్ సీరియస్ అని టెలిగ్రామ్ కొడితే యేసు ప్రభు వారికి ఆయన ఉన్న చోటే ఉండి 4 రోజులకు వచ్చాడంట. బీపీ వచ్చేసింది. బీపీ వచ్చేసి ఆయన ఊర్లో ఉండగానే ఎదురెళ్ళిపోయింది మార్తమ్మ. స్వాగతమో అంట కాదు, ప్లీజ్ డు నాట్ కమ్, నువ్వు మా ఇంటికి రావద్దు, కేకేస్తాం రాలేదు, నువ్వు నీకు చాలా సార్లు ఆతిథ్యం ఇచ్చావు, అలాంటి మా ఇంటికి నువ్వు కబురు పెడితే రావా? లేదు బిడ్డ, ఇంకో అద్భుతం కోసం నేను వేచి ఉన్నాను, గొప్ప కార్యం వద్దు, ఇంకా వద్దు. ఈలోపు అమలక్కలు పోయి మహిళా మండలందరూ వచ్చేసారు. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు బిస్కెట్లు చాయ్ బాగానే పెట్టేవారంటగా, నువ్వు ఎందుకంటే చేశావు? అందరిని చుట్టూ పెట్టి తగులాట పెట్టి మేము పారిపోయింది. పారిపోయి ఇంటికి వెళ్ళి మరియమ్మను పిలిచి, అక్కాయ్ యేసు ప్రభు నిన్ను రమ్మన్నాడు అని తీసుకొచ్చింది. మీరు చూడండి, బైబిల్లో యేసు ప్రభు మరియమ్మను పిలవమని చెప్పాడా? ఎందుకు చెప్పింది మార్తమ్మ ఈ మాట?
అరియమ్మ కూర కానీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు నా బిడ్డ ఉంది, నువ్వు ఎప్పుడు వంటగదిలో వస్తాను ఇది తెలియదులే, నా ప్రేమ, నా ఉపదేశం, నా మహిమ నా బిడ్డకు మరికి తెలుసని ఆ ఒక్కరిని వస్తాడు ఇంటికి, నువ్వు రాకూడదు. ఆ ఒక్క రాశాడు బైబిల్లో. యేసు ఇంకను మరియ తనను కలిసిన చోటనే ఉండిపోయాను. ఎందుకు ఆ మాట ఉండిపోయాను కాదు, ఉండనిచ్చి రానివ్వలేదు, ఆపేశారు అక్కడ. పాదాల వద్ద కూర్చునే భక్తురాలు కదా, మరి ఏమొచ్చేమంది? సేమ్ అర్థం డైలాగ్ కొట్టింది. ఎట్లా తెచ్చారు క్రైస్తవులు భక్తులు? అటు ఇటు తిరిగారు, రకములు ఎట్లా బతికారో, పొద్దుగుల ప్రార్థనలో కూర్చున్న వెంట దగ్గర పెడితే ఎంత బాధ. యేసుని ఇంట్లోనికి రానివ్వకుండా, ఊళ్ళోనికి రానివ్వకుండా, ఊరి బయట ఆపేసినటువంటి వ్యక్తులు మహా గొప్ప భక్తులు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, ఆశ్రయం ఇచ్చిన వారు, ఉపదేశం కొరకు కాళ్ళగాడు కూర్చున్న వాళ్ళు అయితే ఇక చిన్న స్థితిగా బతుకులకు ఒకటే. నా పాయింట్ ఒకటే, నువ్వు వర్తమానికుని రానివ్వకపోతే, దైవజనుడిని చేర్చుకోకపోతే, ఈ రోజున ఈ వ్యతిరేకతలో, ఈ పోరాటాలలో, ఈ నిందలలో, అవమానంలో అన్ని అనుమానాలే, అన్ని అపార్థాలే. ఎన్నింటి మధ్య ఒక మహిమ గల దైవజనుడిని, ఒక ఆత్మపూర్ణకు దైవజనుడిని, నీ కొరకు దేవుని ఏర్పాటు ఉపదేశాన్ని మోసుకొచ్చిన ఒక దైవజనుని, ప్రభువు పేరట ఉన్న ఉద్యోగాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి, ఆస్తులు వదిలి ఆయన మాట పట్టుకుని నీ దగ్గరికి వస్తే తృణీకరిస్తావా? అవమానిస్తావా? గేలి చేస్తావా? గద్దెలకు వచ్చినట్టు మాట్లాడతావా? నీ తిండి కోసమే గుమ్మలోకి వచ్చినట్టుగా, చందా కోసమే దర్శించినట్లుగా అవమానకరంగా, అవహేళనగా మాట్లాడతావా? హ్యాపీ క్రిస్మస్ మాటల దైవజనుల దుఃఖాన్ని పట్టించుకొని, వర్తమానికి ఆవేదనలు పట్టించుకొని, వర్తమానాన్ని బుట్టలో వేసేసినటువంటి క్రైస్తవ్యానికి పిలుపునిస్తున్నా, దయచేసి చేర్చుకోండి. కొడితే మంచి కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. షూనేమీరాలు ఎవరండి? చిన్నప్పటి నుంచి ఎలీషా ఒక దేశంలో పెరిగిందా? సండే స్కూల్ స్టూడెంట్ ఎలీషాకి ఆయనే బాప్తిజం ఇచ్చాడా? ఆయన గురించి విని అతడు దేవుని అభిషిక్తుడు అని అర్థమై, ఎలాంటి అనుబంధము లేకపోయినా, అయ్యా మీరు ఈ త్రోవన వెళ్తున్నారు, దేవుని కృప బట్టి మా ఇల్లు త్రోవ పక్కనే ఉంది, మీరు కాస్త ఈ దారికి వెళుతున్నప్పుడు బడలిక తీర్చుకునే పాటి బస్ అయినా మా ఇంట్లో చెయ్యండి బాబు అని చేర్చుకోండి, ఆహ్వానిస్తే పిచ్చాపాటి కబుర్లాడే రకం కాదు ఇతడు. అమ్మా ఏంటి సంగతులు, ఇలాంటి కబుర్లు బ్యాచ్ కాదని అర్థమై, మేడ మీద ఒక గది కట్టి, ఒక బల్ల వేసి, కుర్చీ వేసి, మంచం వేసి, సకల ఏర్పాట్లు చేసి, మీరు మాతో టైం పాస్ చెయ్యక్కర్లా, మీరు దేవునితో సమయం గడపండి, బడలిక తీర్చుకోండి, ఆ పాటి ఉపకారం చేయగలిగితే మా బతుకు ధన్యమైపోద్దని చెప్పినటువంటి షూనేమీరాలు మనకేం ఆదర్శం కాదా? ఎలీషాకి షూనేమీరాలు గల బంధం అంత మాత్రమే, వినిందంతే. కానీ మన సంఘ కాపరులను, మన దైవజనులు కేవలం మనం అతడు దైవజనుడు, అతడు భక్తి కలిగిన వాడని మాత్రమే విన్నామా? వాళ్ళకు స్వార్థ ప్రకటించలేదా? వారు మన లక్ష్యాలను నడిపించలేదా? వారి పరిశుద్ధాత్మాభిషేకం పొందడానికి వారు కారణం అవ్వలేదా? ఉపదేశంలో కట్టబడడానికి వారు కారణం కాదా? మన పక్షంగా మానక రెయిన్బోలు చేతులెత్తే వారు కాదా? మనల్ని మహిమగల రాకడకు పెళ్లి కుమార్తె సంగమకు అలంకరించడానికి, ఆయుధపరచడానికి, పరిపూర్ణంగా చేయడానికి యథాశక్తి ప్రయత్నపడుతున్న వారు కాదా? మన ఆత్మకు లెక్క ఒప్ప చెప్పవలసిన వారిని కాల్చిన వారు కాదా? సాయంకాలం మొదలుగా ఉదయం వరకు నూనె తీయించిన వారు కాదా? మరి ఎందుకు అల్లు బయట పెట్టారు? తనకేమీ కానీ ఎలీషా పట్ల అంత గౌరవం కలిగి ఉంటే, ఇంత ఘనమైన పరిచర్యలు మీ కొరకు చేసిన వారిని ఎందుకు పట్టించుకోలేదు? వందనాలతో సరిపెట్టేవే. అయినా హ్యాపీ క్రిస్మసే. లూదియా ఏమంది? అపోస్తలుల కార్యాల్లో లూదియా ఏమంది? 16లో, నేను ప్రభువునందు భక్తి గల దానునని, విశ్వాసము గల దానునని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. కొంతమంది క్రైస్తవులంట, నేను 6 మాసాలుగా మీ చర్చికి వస్తున్నాను, మీరు మా ఇంటికి వస్తారేమో అని చూస్తున్నాను, మీరు వచ్చి ఉంటే నేను కంటిన్యూ అయ్యేవాడిని, మీరు రాలేదు కనుక చర్చి మారిపోతాను, నీకు దండం మారిపోరా. నీళ్ళు అంటుంటే అడతొచ్చేది. వీడు 6 మాసాల పాటు వస్తానంట, వచ్చినప్పటి నుంచి కనిపెడతానంటే వీడు వస్తాడా రాడా ఇంటికని. ఏమి దొంగ పోలీసు నీకు ఎందుకయ్యా, ఒకసారి మా ఇంటికి రండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అనొచ్చుగా. టెక్కు
నేను కాదు తెచ్చుకొస్తున్నానుగా, ప్రతి నెల 1000 సంద ఎత్తున్నానుగా, అడ్రస్ ఎత్తుకుంటూ రావాలి కొంపకే. లేకపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోతా, రేపు నెల నుంచి 2000 లాస్ నీకు, చూసుకో. ఓ నీ వ్యాపారం మండిపోను. లూది అంటది మంచి వ్యాపారస్తురాలట. రోడ్డు మీద సువార్త చెప్తుంటే వ్యాపారం చేసుకుంటూ ఓతారు పొడి అంటూ వినేసింది, నమ్మేసింది. అమంటది, నేను ప్రభు నందు విశ్వాసము గల దానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని బలవంతం చేసిందంట. సరే బిడ్డ అన్నాడు, కుదరలేదు. ఈలోపు సువార్త ప్రకటించారు, చెత్త కొట్టి జైల్లో పడేశారు. జైల్లోంచి బయటకు వచ్చినప్పుడు అర్ధరాత్రి అయింది. ఆ అర్ధరాత్రి వేళ లూది ఇంటికి వెళితే ఆనంద సంతోషాలతో కుటుంబంతో దైవజనులు చేర్చుకున్నారు. చెప్పొచ్చుగా ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఈ అర్ధరాత్రి తలుపు కొట్టేంత సీన్ ఎక్కడ చేసి రక్తం ఇచ్చేయి, ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎవరో పాస్టర్ గారు తీసుకోవాలి. అమ్మా మరి రేపు సాయంకాలం మీ ఇంటిని దర్శించాలనుకున్నాం, పర్వాలేదా? ఎన్ని గంటలకు వస్తారు? అమ్మా మీరే చెప్పండి అమ్మా. 6ంటికి రండి, ప్రార్థనేసి వెళ్తారు. కానీ తప్పులు పాపాలు అంటలా మీ చిత్తమే. దేవుని వాక్యం రాత్రి చేర్చుకోండి, చేర్చుకోండి అంటుంది. ఆమేన్, ఆమేన్. అబ్రహాం చేర్చుకోలేదా? వినపల్లా. చేర్చుకున్నాడయ్యా. రాహాబు చేర్చుకోలేదా? చేర్చుకున్నాయి. శూన్య మీద చేర్చుకోలేదా? చేర్చుకున్నాయి. లూదియా చేర్చుకోలేదా? చేర్చుకున్నాయి. పేతురయ్య గారిని సీమోను చేర్చుకోలేదా? చేర్చుకున్నాయి. అపోస్తులు 90. ఏంటి మౌనం అసలు? చేర్చుకున్నాయి. అధ్యక్ష ఎందుకంటే బంధించావు భక్తుల్ని? అపోస్తుల గారికి ఎంత? అమ్మో, హ్యాపీ పాస్టర్స్ డే. నాయనా, అపోస్తుల గారు 10వ అధ్యాయమేగా. నాకు అందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సీమోను చేర్చుకున్నాడు. నాకు అందరూ కోపపడతాయి, పేతురు గారికి ఆకలిసింది చూసుకోవట్లేదు, ఇంకా వంట చేస్తున్నాడు, సోమరిపోతాడు, కేకేశాడు కానీ ముద్దెడతలేదు, దుర్మార్గుడు, ఇట్లా తిట్టుకుంటూ కూర్చుంటారు. కానీ నాకు ఒక పాయింట్ చాలా ఆశ్చర్యం సీమోను విషయంలో. ఇతని మిద్దె మీద ప్రార్థన చేసుకొని చుండగా ఇటలీ పట్టణాలలో శతాధిపతి కొన్నేళ్ళు తన మనుషులు పంపించాడు. వచ్చాయా మా అయ్యారు రమ్మన్నా, చాలా మంచోడయ్యా, ప్రార్థన పెట్టుకుంటాడా, దోశ చెప్పాడంటయ్యా అంటే నాకు సంబంధం ఎవరు పడతాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు నేనే పంపానా, వెళ్ళు అన్నాడు. అప్పుడు గబా మిద్దె నుంచి దిక్కేందుకు వచ్చాడు. అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అప్పుడు పేతురు వారిని చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చాను. నా పాయింట్ ఆ ఇల్లు ఎవరిదే? ఎవరితో చేర్చుకున్నాడు ఈయన గైమి. తల దూరం సందులు ఎదురంటే మెల్లో డెవులు వేసుకున్నట్టుగా నీకు ఒక ఇంట్లో పెట్టి నీకు భోజనం పెడితే వాళ్ళు ఎవరో ఊరు నుంచి 4 వాళ్ళని ఏకేసుకొచ్చి ఈయన పెట్టేస్తున్నాడు అన్నావు. హలో హలో, మా ఫ్యామిలీ కోసం వండుకొని వంటది వచ్చి వాళ్ళకి అంత దారాదత్తం చేస్తున్నాం ఏంది? ఉంటే గింటే మనమైతే ఏమనాలి? అయ్యా మరి 2 సేవకులు వచ్చారు, వాళ్ళకి ఏమన్నా భోజనం ఉందా అనాలి. ఆ ఇంట్లో ఉన్నాం, ఆ పలానా గారు పెట్టినట్టే చాలా సంతోషంగా అయ్యా రండి అంటాం. అట్లేదు, అసలు సీమంతో ముచ్చటే లేదు. గబగబా పేతురు వారిని ఇంట్లో తీసుకొచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చాను. అంటే పేతుర్ని ఇంట్లో చేర్చుకుని గెస్ట్ లాగా చోట్ల పేతుర్ని ఇంటికి అధిపతిలా చేశారు, యజమానిగా చేశారు, నాయకుడిగా చేశారు, తండ్రి స్థానం ఇచ్చారు. హల్లెలూయా. నేనంటాను దైవజనుడిని చేర్చుకున్నానా? కోళ్ళు కోసుకుందాం, కేకులు కోసుకుందాం లే తర్వాత బతుకోకలు అద్దరిని చిన్నప్పటి నుంచి తిని ఉన్న పెద్ద విశేషమేం కాదు. కోడి కొత్త, కేక్ కొత్త, ఏందా ఎంపర్లాట. మనం చోట కొట్టేసుకున్నారు, ఏంటంటే నాకు అందరూ కేక్ అన్నాడు. నీకు ఆయన కేకే అందలేదు, ఈ కేక్ ఎందుకు అద్దుతురా అన్న. బాధ కదా చెప్పండి. ఆయన మహిమను విడిచెను, ఆయన స్వర్గమును విడిచెను, ఆయన దివ్య స్వరూపమును విడిచెను, అన్నీయూ విడిచెను. వీడి కేక్ వదులుతలేదు. ఆఖరికి తోపులాట్లో మొక్క జారిపోయిన కేక్ క్రీమ్ అంతా అంటుకుంది చేతికి, నాగేసాడు ఆల్రెడీ.
సరైన పదార్థం ఇచ్చేయిపోయిందని అడిగి అంత కోపం మీద ఉన్నాడు. చూసి చూసి అలసిపోయి చెప్తున్నాను సార్ మీకు, ఈ అబద్ధాలు కాదు, వాస్తవాలు. ప్రభుకు స్తోత్రం, ఎందరికి వందనాలు. హల్లెలూయా. వందనాలు చెప్పానుగా, పెద్దగా ఒకసారి చెప్పాక చాలేక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 అంటే ఒక దైవజనుని చేర్చుకొని, మరి అయ్యగారు వచ్చారు మీద భోజనం పెట్టాం, మరి ఇది కానుక తీసుకుని వెళ్ళిపోవాలి, అంతేగాని ఇంకా ఏయ్ అని పిల్లల మీద కోపడతారంటే. అయ్యగారిని సోఫాలో కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చావు, కమ్మగా తాగుడంలో పడి సినిమా పెట్టాడు పిల్లోడు. తప్పు బాబు, అలాంటి మనము చూడకూడదు, ఆపేయి. పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, కాసేపు చూడలేమండి, మీరు వచ్చారు టీ తాగి వెళ్ళండి, పిల్లల్ని ఏమన్నా బాకండి. తల్లికి వందనం. మరి ఏడదొచ్చేదండి అట్లా సినిమా వద్దంటుంటే ఒప్పుకోదా తల్లి? మరి ఏం చేయలేక సీమోన్ అలా కాదు, ఆ ఇంటి మీద అధికారం అంతా దైవజనుడి చేతిలో పెట్టేశాడు. ఆయన స్వయం తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి. ఒక మాట అడగటం, కొంచెం గుంజాన అమ్మడం, కొంచెం అటు ఇటు కొంచెం తిప్పలు పడి ఏమీ లేదు. ఇంకొకరు ఉన్నారు, అకుల ప్రిస్కిల్లా అనండి, పెద్ద పెట్టుబడి ఉందా మొక్క చెప్తా చెప్పచ్చు కదా. ఎవరికైనా కేక్ పెడతావా కిస్మిస్కి? ఈ మాట చెప్పట్లేదు ఉచితంగా. ఈ అకుల ప్రిస్కిల్ ఉన్నారే, క్యూ లైన్ లో ఉన్నారు, ఏదో మొక్కుబడి మీద ఉన్నారు, లైన్ లో చేరాడు, సువార్త చెప్పాడు, వచ్చేసారు ఇంటికి, చేర్చుకున్నారు. ఆ పూట కాదు, ఆ రోజు కాదు, 18 మాసాలు ఇంట్లో ఉంచుకున్నారంట దైవజనుని. ఏందండి ఇది? 6 మాసాల దైవజనుని ఇంట్లో పెట్టుకున్నారట. అనతి కాలంలోనే ఆ ఇంటిలోనే ఒక సంఘం అయిపోయిందట. పౌలు గారు లేఖ రాస్తున్నాడు, అకులకును ప్రిస్కిల్లకును వందనములు, ఆరి ఇంట ఉన్న సంఘమునకును వందనాలు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. పెద్ద 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 ధర్మశాస్త్రోపదేశకుల వారు ఊరికి ప్రసంగికులుగా వస్తే, దేవుని మార్గమును గురించి దేవుని రాజ్యముని సరిగ్గా చెప్పడం కుదరకపోతే వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టి కిందకు వచ్చారు. వారు భోజనం చేస్తున్న అయ్యగారు మీరు అద్భుతంగా వాడబడ్డారు, బీభత్సంగా ప్రసంగం చేశారు, సమ్మతినిపోయింది. కానీ యేసునామాన్ని గురించి దేవుని రాజ్యాన్ని గురించి సరిగ్గా చెప్పలేకపోయారు. సరిగ్గా థియాలజీ ఇక్కడ అక్కడ పౌలు గారు సహవాసం నాకేం తెలియదండి. మరి ఎలాగా? వాళ్ళు దేవుని రాజ్యం గురించి మరి విశదముగా చెప్పారంట. ఆశ్చర్యపోయి 3.5 years లో దొరకని సబ్జెక్ట్ నీకు ఎట్ట దొరికిందంటే, అయ్యగారు మా ఇంట్లో ఉండి రోజు చెప్తూ ఉండేవి 2 వాక్యాలు. ఎంత స్థాయి వచ్చేసింది. తమ పట్టణమునకు వచ్చుచు పోవుచున్న దైవ జనుల ప్రసంగములలో లోపం కనబడితే కూడా విమర్శించకుండా, దూషించకుండా, పరుగు తీయకుండా సైలెంట్ గా ఆతిథ్యానికి ఇంటికి పిలిచి తింటూ ఉండగా వినమ్రంగా చెప్పుకున్న సంస్కారం ఎంత గొప్పది నాయన. వెంటనే పోస్ట్ పెట్టేస్తాడు, 10 రూపాయలు ఖర్చు లేదు కదా. పోరుబల్లాకి నాన్న సెలవుని ఇచ్చాడు, అమ్మ బ్యాలెన్స్ చేస్తుంది, ఈ రోడ్డు ఎక్కి బ్యాలెన్స్ చేస్తాడు జనాలకి. మొన్నకు మాస్టర్ గారు ఇట్లా సత్తెనపల్లి రైల్వే స్టేషన్, సత్తెనపల్లి రైల్ స్టేషన్ అని బోర్డు పడే ఆ బోర్డు దగ్గర నుంచి ఫోటో తీసుకొని సత్తెనపల్లి రైల్వే స్టేషన్ లో అని పెట్టాడు. ఇప్పుడు ఏం చేయమంటారా? సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడు శనక్కాయలు ఇవ్వడం అమ్ముతాడు. ఇప్పుడు ఏంది అది? ఇప్పుడు నువ్వు సత్తెనపల్లి రైల్వే స్టేషన్ అంటే ఏం చేయాలా? ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి అటు పెట్టాడు, తీశాడు. ఇక్కడ సత్తెనపల్లి అని ఉంది, తీసి కింద పెట్టాడు గ్రూప్ లో, సత్తెనపల్లి రైల్వే స్టేషన్ లో. నేను అప్పుడే ఫోన్ ఆన్ చేయగానే కొట్టేసుకుంటూ వచ్చేస్తాను మెసేజ్ గ్రూపుల్లో. అరికలో ఈ కళాకారుడు తలతల్లాడుతున్నాడు, వీడెప్పుడు నన్ను తీస్తే సత్తెనపల్లి రైల్వే స్టేషన్ లో వెంటనే ఫోన్ చేసి ఏం చేస్తున్నారో స్టేషన్ కాండి అన్నాను అని. అది యాక్చువల్గా నీకు ఎలవాటు పోతే ఎప్పుడో సినిమాల సెంటర్లో ఏదైనా పని మీద ఏమన్నా సువార్త కోసం వాడికి బావులు పోతే పార్కింగ్ జరిగేతో ఆ సినిమా ఫోటో తీసి పెట్టావు, పరువు పోతురా.
కాదులే అన్నాను. నువ్వు ఏ స్టేషన్లో ఉంటే ఎవడికి కావాలరా? ఇప్పుడే లేచాను, కాఫీ తాగాను, ముందు స్నానం చేయి. మురుగు మొహం వేసుకొని జనం మీద పడుతున్నాడు. పాసి పంటికి బలం, మురుగు ఒంటికి బలం అని రోడ్డు ఎక్కాడంటాడు. వ్యర్థమైన పోస్టులు పెట్టే అద్భుతమైన వ్యక్తులందరికీ ఇది అంకితం. అర్ధరాత్రి 12 గంటలకి వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెడతాం. వీడి పిలుపు, వీడి దర్శనం, వీడి ఏర్పాటు, వీడి సమర్పణ. నిద్ర వచ్చి అతను కళ్ళు పడిపోతున్నట్టు తిప్పలు పడి అగ్గిపొలలు పెట్టుకొని కంట్లో అట్టు పెట్టి ఆపుతాడు. డాబా సెంటర్కి పెడతారే కర్రలో అట్టు పెడతాడు. 1 గంటకు పెట్టి అది అటు నొక్కేసి అమ్మయ్యా అనుకుంటాడు హాయిగా. అప్పుడు నిద్రపడిన టింగ్ మంటది పోను. అర్చుని పల్లె చూస్తాడు. నీకు మేలు కలుగును, నీ కార్యములు సఫలమగును. నిద్ర పాడైపోయింది, ఇంకేం కార్యం సఫలమవుతుంది? అందులో వాక్యం ఎంత ఉంటుంది, ఇటు పూట ఎంతలా ఉంటుంది. ఏందిరా నీ ప్రాపగాండా? మార్మోన్స్ ఎప్పుడు పొందుతావరా? జనం పేనం తెస్తాకే రోడ్డు మీదకి ఎక్కుతున్నావు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము, మారు మనస్సు లేకను మార్చలేరు ప్రజలను. మారు మనసు పొందని ఊరంతా చెప్తున్నాడు రోడ్డు ఎక్కిడి. అసలు పొందాల్సింది వీడు. కోరి నూతన ఆత్మనొందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. ఎవరో ఇదంతా? క్రైస్తవులారా, క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా. మారు మనసు పొందని ఎవరో చెప్తున్నారు? నా మొహం తెడక చూస్తావే. మారు మనసు పొందమని ఎవరికి చెప్తున్నారు? ఇంకా తక్కువ యేసుప్రభు అయితే ప్రాణం 2 అధ్యాయంలో పాస్టర్ గారు చెప్పాడు. ఎఫెసులో ఉన్న పాస్టర్ గారు అర్జెంటుగా మారు మనసు పొందు, లేకపోతే నేను దీపస్తంభం దాని చోటును తీసి అవతల పడేస్తాను అన్నాడు. పాస్టర్లే పొందవలసిన మారు మనసులు బోల్డ్ ఉన్నాయి. ఏ వైపు నుంచి కూడా ఆమె రాట్లా. ఇది మనం ఏకీపించాల్సిన పాయింట్ కాదు. నిశ్శబ్దం ఎలా పండు ప్రేమ గారు 30 ఏళ్ళ కింద చెప్పాడు. నిశ్శబ్దం, ఇంత నిశ్శబ్దం అని. మంచి వాళ్ళందరికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి మంచిగా చెప్పండి సార్. హల్లెలూయా అందరూ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మారు మనసు పాస్టర్లు కూడా పొందాలని ఎందుకన్నానంటే, మంచిదను చువకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము ఎంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఏలూరులో సిఆర్రెడ్డి కాలేజ్ చదివే టైంలో ఆల్మట్ వివాదం గూగుల్ పేపర్లో వచ్చేది. కర్ణాటకలో కృష్ణా నది మీద ఆల్మట్టి డ్యామ్ ఎత్తును అడ్డుగోలుగా పెంచేస్తున్నారంటారు. మన వాళ్ళు ఏడిచేవాళ్ళు, వాళ్ళు గోలు పెట్టేవాళ్ళు. పొద్దున్న లేస్తే పేపర్ చదివితే ఆల్మట్టి ఆల్మట్టి ఆల్మట్టి. కాలేజీ మ్యాగజైన్కి ఒక కవిత రాశాను. అందరికి గుర్తుండాలి, క్యాచీగా ఉండాలని. మానవుడు ఎంత అల్పమైన వాడు, చేతులుండి కారుతున్న బిందువులు వంటి వాడు, సాగిపోతున్న నీడ వంటి వాడు, అంతలో వెలిసి మారిపోయే గడ్డిపోలు, ఇలాంటి అన్ని బైబిల్లో ఉన్నాయి. మొత్తం రాశారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవి రాసి రాసి. దట్స్ వై ఐ సే గాడ్ ఈజ్ ఆల్ మైటీ, మ్యాన్ ఈజ్ ఆల్ మట్టి అని రాశారు. అది వ్యాకరణ పరంగా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ విషయం క్యాచీగా ఉండి మ్యాటర్ భక్తుడికి అర్థమైపోయింది. మట్టి, ఆల్ మట్టి అనుకోండి ఒకసారి. హలో, మంచిదను చువకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము
ఎంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నే గదయ్యా. ఎంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నే గదయ్యా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియు తప్ప మహిలోని దంతమనే గదయ్యా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. హల్లెలూయా. గట్టిగా చెప్పరే గట్టిగా. ఉదయకాలమే తమ్ముడు జ్ఞాపకం చేశాడు ఒక మధుర జ్ఞాపకాన్ని. నాకు వ్యక్తులు సరిగా గుర్తులేరు. ఎప్పుడో 2011 ఏసన్న గారికి అప్పటికి ఆరోగ్యం తగ్గిపోయింది. కాళ్ళు ఇంతలా అయిపోయినాయి. ఇద్దరు పట్టుకుని స్టేజ్ మీద తీసుకొస్తున్నారు. ఎట్లాగే కూర్చొని వాక్యం చెప్తున్నా. ఆ సభకి నేను అధ్యక్షుణ్ణి. అయ్యగారి ప్రసంగం అదొక జీవిత భాగ్యం. అధ్యక్షుడిగా మన వ్యవహారం ఏమిటి? అయ్యగారు రాగానే సభను అప్పగించి జాగ్రత్తగా అయ్యా మనకున్న క్రమం ఏంటి? అయ్యగారు ఆరాధన చేసి వాక్య పరిచయం చేస్తారు. వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి మీకు అప్పగిస్తాను, ఆరాధన చేసి వాక్యం చెప్తారంటే అయ్యగారు రే కనపడుతుందా నా ఆరోగ్యం ఎట్టుంది, ఆరాధన చేసేంత ఓపిక ఉందా, చేయి నువ్వు చేయి అన్నాడు. యేసన్న గారు చేయి మీద ఉండగా నేను ఆరాధన చేయటం అంటే దానికన్నా పెద్ద సిలువ ఏముందిగా. జ్వరం వచ్చేసి కాలు చేతులు సలబడిపోయి అయ్యా అయ్యాడు చేయరా చెయ్యి అంటున్నాడు. ఓ దేవుడా, ప్రత్యక్ష రాసి తమ్ముడే ఆమె చల్ల చెమటలు పడుతున్నాయి. హల్లెలూయా. యేసు రక్తం వేచే, సిలువ రక్తం వేచే, బైబిల్లో గుర్తొచ్చిన వాగ్దాలు మొత్తం చదువుతున్నా పని అవట్లా. హల్లెలూయా. నేను అసలు ఇప్పటికే పాడతాం రాదు, తిన్నగా రాగం తాళం ఏలు శృతి మతి ఏమి తెలిచావుదో. అప్పుడు ఎట్టయ్యా అంటే ఎట్రా అన్నాడా. ఏసన్న గారి పాట పాడదామా? అడు నా ముందే నా పాట తప్పుకోబడేడు అంటాడా. ఇంకేదైనా పాడదామా? నడిపింపులు లేని పాటలు పాడుతున్నాడు అంటాడా. టెన్షనే. ఆయన ఏమంట పాపం పెద్ద ఆయన మంచోడు. నాకు జ్వరం వచ్చి చచ్చిపోతున్నాను ఇక్కడ. తెగించి వేరే పాటేదో పాడేశా. అప్పుడు చిన్న పిల్లోడు తమ్ముడు వాయించాడు. అప్పుడు అడిగా ఈ పిల్లోడు ఎవరైనా తుక్కటి పారేస్తున్నాడు అన్న. పరిగెట్టిపోతున్నాయి ఈ చివరికి ఆ చివరికి. ఎంత పరిగెత్తులా లెక్క తప్పుతులా. యేసు రక్తం వేచే. పేర్లు చెప్పడం పద్ధతిగా సందర్భం వచ్చినట్టు చెప్తున్నాను. బాబీ గురించి ప్యాడ్స్ ప్లే చేసి నన్ను ఒకడు అడిగాడు ఈరోజు పొద్దున్నే. ఇంకొక మంచి ప్యాడ్స్ ప్లేయర్ పేరు చెప్పి అది ఫేమస్ అంటగా. అసలు అబ్బో మరి ఈ బాబు సంగతి ఏంటి, ఆ బాబు సంగతి ఏంటి అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడిగారు. చెప్పా ఏం లేదు నాన్న, ఈయన సచిన్ టెండూల్కర్, ఆయన వీరేంద్ర సెహ్వాగ్ అని చెప్పారు. ఆయన క్రికెట్ బాగా తెలిసి అడిగి ఆయనకు అర్థమైపోయింది కోటం. ఓహో వీరేంద్ర సెహ్వాగ్ షాట్లు కొడుతుంటే సిక్స్లు వెళ్తుంటే ఎవరికైనా నచ్చదా? బేభత్సంగా ఉంటుంది. కానీ క్రికెట్కి సంబంధించి ఒక బేభత్సమైన పెద్ద పెద్ద పేర్లు అన్నింటిలో కానీ పెద్ద పేరు పెట్టారు. నీకు ఎవరికి పెడతాం? సచిన్కి పెడతాం. క్రికెట్ని వదిలేయండి. ప్రస్తుతం సమకాలీన క్రైస్తవ సంగీత ప్రపంచంలో మన తెలుగు క్రైస్తవ లోకంలో ఆ వైద్యానికి తిరుగులేని మనిషి ఆయనే. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మాకు అనుబంధాన్ని బట్టి చెప్తాను. కొత్తగా చూసి రోడ్డు ఎక్కిన వాళ్ళం కాదు మేము. మీరందరూ ప్రియముగా పాడుకునే పాట నీ ఉంటే నాకు చాలు ఏ తెలుసా పాట? వాళ్ళ నాన్నగారిదే. అలాంటి పాటలు 100 ఉన్నాయి ఆయన దగ్గర. ఒక అద్భుతమైనటువంటి దైవిక వారసత్వం నిలబడి ఫీలింగ్ గుడ్ టు హ్యావ్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరూ ఈ బాబు అంటే ఈ మధ్య పరిచయం అయ్యాడు. పూర్వానుభవం 2 సంవత్సరాల నుంచి. వీళ్ళందరూ ఇప్పుడు జమానా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మా పెద్దోడు తిరిగి ఉంది. బక్కడు అయిపోయినా పెద్దోడే. ఒకసారి టను అది దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎప్పుడో పిల్లోడు కొత్తగా ఉన్నప్పుడే అప్పుడప్పుడే ఉన్నప్పుడే చూశాను ఆ బాబుని. అడిగాను ఈ పిల్లోడు ఎవడరా మంచి ఆత్మపూర్ణుడిగా ఉన్నట్టు కనపడుతున్నాడు. అడవుడి కట్టుకుంది మన పాకంలో ఉంది బ్యాచి ఎక్కడరా నన్ను ఒకరు అడిగితే
అన్న మన బ్యాచ్ అన్నాడు. అప్పటి నుంచి కొంచెం అక్కడక్కడ కనపడేవాడు. తర్వాత దేవుని కృపలో ఓ కుటుంబం అయిపోయాం. అంతేనటవా? దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమన్నానంటే ఏదో ముక్కును పట్టుకొచ్చి అక్షరాలు రాసేసి పరీక్ష 35 మార్కులతో పాస్ అయిపోయే టీం కాదు ఇది. కొన్ని సంవత్సరాలుగా నిన్నటి నుంచి డెన్నీ ఇజ్రాయెల్ గారు చెప్తున్న మాటల్లో రిపీటెడ్ గా ఉన్న ఒక మాట గుర్తుందా మీకు? గత సభలని కాదు, నిన్న మొన్నని కాదు, అనేక సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న పదం పదే పడుతుంది. కారణం నిజానికి బలపరిచామా బలపడ్డామా అన్న సబ్జెక్ట్ కాదు. అనేక సంవత్సరాలుగా ఒక్క ఆత్మ బంధంలో ఉన్నామా లేదన్నది కాస్ట్లీ. చప్పుడు దెబ్బలు కొట్టబాకు. అది ఓ పెద్ద మనిషి అన్నాడు, చప్పట్లు కొడితే గడ్డ సర్పం పొరపాటు దారి తప్పితే చేతుల మధ్యలో పడితే తలకాయ తప్పడైపోవాలంట. అట్లా ఉండాలి చప్పట్లు కొడితే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి సార్. చెప్పారా అందరూ? ఏం మంచి లాగానంతే. ఓరి నాయనో, అసలు ఉన్నారు కదా భక్తులు. తండ్రి ఎక్కడి నుంచి సమకూర్చానన్నా? వద్దు నాన్న. దేవునికి మహిమ కలిగే ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా బోధ మీకు అర్థమైందా? హలో, ప్రధానం అయిపోయి రేపో మోపో పెళ్లి అన్న మూమెంట్ లో పెళ్లింటికి వచ్చి ఇప్పుడు గర్భం ధరించాలనే కఠినమైన మాట చెప్పిన మాటను గాని, ఆ మాట తెచ్చిన పాస్ట్ గారిని గాని ఎవడైనా ఇంట్లోకి రానిస్తాడా? ఆమె రానిచ్చింది కాబట్టి హ్యాపీ క్రిస్మస్ అన్నావు నువ్వు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు క్రిస్మస్ ఆరాధనోత్సవాల్లో అని అంటే, ఉపదేశము కఠినముగా ఉన్నప్పటికీ పంపిన దేవుడు గనుక ఆ ఉపదేశాన్ని తెచ్చిన దైవజనుని అంగీకరించగలిగితే ఈనాటి కూడా అనేక హృదయాల్లో క్రీస్తు అడుగు పెట్టవలసి, ఆనందాన్ని ఇవ్వాల్సి, ఆరాధన జరగాల్సి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి, వర్తమానికుని చేర్చుకోవాలా వద్దా? చెప్పాలి గట్టిగా. వర్తమానాన్ని చేర్చుకోవాలా వద్దా? ఇప్పుడు చెప్తాను. యోహాను సువార్త 6:60 చదవక్కర్లేదు. ఆయన శిష్యులలో అనేకులు ఆయన విడిచిపెట్టిపోయి మరెన్నడూ ఆయనను వెంబడించలేదు. దారిపోయే వాళ్ళు జనసమూహాలు కాదు, శిష్యులలో అనేకులు. శిష్యులంటే 12 మంది కాదు, యోహాను కంటే ఎక్కువైన మందిని ఆయన శిష్యులుగా చేసుకొనిచున్నాడన్న సమాచారం ప్రారంభంలోనే వచ్చేసింది. వేవేల మంది సమూహం అయిపోయారు శిష్యులు. ఇందులో కొంతమందిని యేసు ప్రభువారు అన్నారట యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానము, దీన్ని తిని త్రాగువ నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వాని లేపుదును, వానిలో వాడు జీవము కలిగిన వాడిగా ఉంటాడు, దేవుని మూలముగా బతుకుతాడు, వాడిలో నేను, నాలో వాడు ఉంటాడు అని యేసు ప్రభు చెప్తే వెంటనే ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని కొంతమంది అన్నారు. కొంతమందికి ఇది ఎట్టి మాట, ఇతడు తన శరీరమును దీని రక్తమును త్రాగమనుచున్నాడే, నరమాంసభక్షులుగా చేయుచున్నాడా మనలను? ఇది కఠినమైన మాట. ఇట్లయినా అతను మనం ఏడాగు వెంబడించగలము అని చెప్పి యేసుని విడిచి వెళ్ళిపోయి మరెన్నడూ వెంబడించలేదంట. మీకు మాట చెప్తాను, ఈ జనమందరూ వెళ్ళిపోవడం చూసి పేతురు గారిని పిలిచి, నాన్న శిష్యులారా మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. మీరు కూడా వెళ్ళిపోతారా అంటే పేతురు వెంటనే వాళ్ళు తెలుసా, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, భక్తి భుక్తి 2 దొరికేస్తాను, హల్లెలూయా. ఒక గడి ఆలసిపోయినా సరే భోజనంలో కూటమే కదా, ఒక పసు కూటమితో ఆలోచించాలి కానీ హల్లెలూయా. అట్లా మేమెక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివే. ఫోటో మంచిగా, నీవే నిత్య జీవ మాటలు. ఈ ఉపదేశం కఠినంగా ఉంది, కోసేస్తుంది గుండెగాని, చాలా దుఃఖంగా వేదనగా బాధగా ఉంది. కానీ ఇది నిత్య జీవానికి తీసుకెళ్తుంది కాబట్టి మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళము. ఇదే ఉపదేశానికి ఇది కఠినమైన బాధ వెళ్ళిపోయినోడు బోలు మంది ఉన్నారు.
అది కఠినముగా ఉన్న నిత్య జీవము కలిగిస్తుందని హత్తుకున్న వారు చాలా మంది ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. వాళ్ళందరికీ యేసుప్రభు అంటే ఇష్టం, వాళ్ళందరూ యేసుప్రభుని వెంబడించారు, వాళ్ళందరికీ యేసుప్రభు కావాలి. ఇప్పటికీ యేసుప్రభు మీద ద్వేషం లేదు, కానీ ఆయన చెప్పిన మాట కష్టంగా ఉంది. బాబోయ్, రక్తం తీరు తాగమంటాడండి, శరీరం తీరమంటాడండి. యేసు మీద గౌరవం ఉన్నా ఆయన బోధ కఠినముగా ఉన్నందున అంగీకరించలేక వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తులు కనబడుతున్నారు. 2 ప్రశ్నలు మీ ముందు పెడుతున్నాను. వర్తమానము మోసుకొచ్చిన దైవజనుని మీ హృదయాల్లో ఇంట్లో చేర్చుకోగలిగారా? పౌలంతటి మహానుభావుడు, గొప్ప దైవజనుడు, అనేక సంఘాలు స్థాపించిన వాడు. తిమోతి, తీతు, ఎపఫ్రొదితు, ఫిలెమోను, ఒనేసిము, ఎలాంటి వాళ్ళని తయారు చేశాడు సేవకులు. అంతమంది దైవజనులను తయారు చేసినటువంటి పౌలయ్య గారు 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు, సహోదరులారా మమ్మును మీ హృదయంలో చేర్చుకొనుడి. అబ్బా, ఎంత బాధ సార్! అంతటి దైవజనుడే ఇంటి వరకు రాణిస్తున్నారంట, కానీ హృదయంలో చేర్చుకుంటలేదంట. ఇంట్లోకి రాణిస్తున్నారు, భోజనం పెడుతున్నారు, కానుకిచ్చారేమో, కానీ హృదయంలో చేర్చుకుంటలేదంట. వారి కోసం తాను స్వయంగా వ్యయమైపోయిన, ఖర్చు అయిపోయిన దైవజనుడు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రుల పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చవలను కదా అనే సమర్పణలో వాళ్ళ కోసం ఖర్చు అయిపోయిన పెద్ద మనిషిని పట్టుకొని హృదయంలోకి రానివ్వటం లేదట. అందుకనే మీ అందరికీ చేతులు జోడించి మనవి చేస్తున్నాను, దైవజనుణ్ణి చేర్చుకోండి, వర్తమానాన్ని చేర్చుకోండి, వర్తమానికుని చేర్చుకోండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ అబ్రహాము చేర్చుకున్నాడు, రాహాబు చేర్చుకున్నది, షూనేమిలను చేర్చుకున్నది, లోదియా చేర్చుకున్నది, అకుల ప్రిస్కిలను చేర్చుకున్నారు, సీమోను చేర్చుకున్నాడు. లూకా సువార్త 1:38 వచనంలో మరి అంటది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇప్పుడు ఆ మాట చొప్పున జరిగితే ఏమవుతుంది? పిల్లగిపోయే ప్రమాదం ఉంది, అవమానం వచ్చే ప్రమాదం ఉంది, నిందలు వచ్చే ప్రమాదం ఉంది, అతను విడిచిపెట్టే అవకాశం ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకోను అనే బాధలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎన్ని బాధలు, నిందలు కళ్ళ ముందు కనబడుతుంటే కూడా ఇది నిందే, శ్రమే, బాధే, దుఃఖమే, అవమానమే, కానీ ఇది దేవుని చిత్తం కనుక నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్న మాట వింటున్నారా? దైవజనుణ్ణి చేర్చుకోండి అనండి. వర్తమానాన్ని లేదా ఉపదేశాన్ని చేర్చుకోండి. ఆమె దైవజనులు అంటే మాకు చాలా గౌరవం అండి, కాకపోతే బోధ అంటే నచ్చదు. పేరు చెప్పలే కానీ విశాఖపట్నంలో ఖరీదైన సంఘం, మెయిన్ లైన్ చర్చిగా పేరు. ఇతరత్ర కానుకలు, బహుమతులు, సంపాదనలు కాకుండా 4 శుక్రవారాలు 4 ఆదివారాలు ప్రసంగం చేసినందుకు నెలకు 3 లక్షల రూపాయల జీతం ఫిక్స్ చేసి కాళ్ళ పడ్డారు నన్ను ఆ సంఘానికి కాపురుగా ఉండమని. మిగతా బహుమతులు, కానుకలు ఆ చిత్త కిలోమీటర్ ఉంటది. నేను అన్నాను,